జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఎఫ్సిఆర్ఏ మీద మనం మాట్లాడుకున్నాం. ఏందనంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ మీద ఖచ్చితంగా ఇన్న 2 ఆస్కారాలు ఉంటాయి. మళ్ళీ పెట్టరా జేపీసీ పెడతారా అని చెప్పి కూడా మనం చిత్రగుప్తలు ఆ రోజు మాట్లాడుకున్నాం. జేపీసీ పెట్టగానే 2 వర్జన్స్ వచ్చినాయి. చూసినావా, అపోజిషన్ గట్టికి కూర్చుంటే యూటర్న్ కొట్టేసింది మళ్ళీ మోదీ సర్కార్ అని చెప్పిండ్రు. ఇంకొక దగ్గర మోదీ సర్కార్ నుంచి అనంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏమని మాట్లాడుతున్నారనంటే ఎస్, పులి ఒక అడుగు వెనకకేసిందనంటే షికారు చేయనికనే చేస్తుంది. యాజ్ యూజువల్ డైలాగ్. డిఎంకే సపోర్ట్ కోసము ఎఫ్సిఆర్ఏ బిల్ని మనం జేపీసీకి అప్పచెప్పినాం. అదర్వైజ్ పార్లమెంట్లో తీసుకొస్తుండే ఎక్సెట్రా అని చెప్పిండ్రు. జేపీసీకి ఎందుకు తీసుకొచ్చిండ్రు అనంటే ఇంత పెద్ద నిర్ణయం ఆబ్వియస్గా డిస్కషన్ లేకుండా డైరెక్ట్గా తీసుకొని వచ్చి చేసేసింది ప్రభుత్వం, మోదీ సర్కార్ అని చెప్పి ఒక బద్నామీ అవుతుంది. కాబట్టి జేపీసీలో పెట్టి పోదాము అని చెప్పి ఒకటి వచ్చింది. మళ్ళీ ఇందులో 2 ప్రశ్నలు వస్తాయి. మళ్ళీ ఇంత పెద్ద బిల్లు నిజంగానే డిస్కషన్ చేసి ఎందుకు తీసుకురాలి? డిస్కషన్ చేసినట్టు అది డిస్కషన్ చేద్దాం అంటేనే ఇల్లు లొల్లి పెట్టిరు, పార్లమెంట్ని మొత్తం డిస్రప్షన్ చేసిరు అని భారతీయ జనతా పార్టీ. గిరీష్, నువ్వు చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నావు, నువ్వే క్వశ్చన్ చెప్తావు, నువ్వే ఆన్సర్ చెప్తావు అని అంటే అట్లనే ఉంది సిచ్యువేషన్. అట్లీస్ట్ మేము ఉన్నది చెప్తున్నాం. మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పు పడతావా అని అంటే నేను బట్ట నిజంగానే తప్పు పడతావా? మళ్ళీ యూటర్న్ చేసింది కదా అని అంటే యూటర్న్ చేసినంత మాత్రాన తప్పు కాదు. నేను ఇప్పుడు ఏమన్నా, అప్పుడు ఆనాడు నీట్ పేపర్ మీద యూటర్న్ చేసినట్టే కరెక్ట్. అది ఆనాడు యూటర్న్ చేసి కరెక్ట్ పోరల జిందగీ అని యూటర్న్ కొట్టి బద్దలు భాషంగాలు చేస్తుంటే వాళ్ళందరూ అది ఆ రోజు కరెక్ట్. ఈడెవడో కాక్రోచ్లు వచ్చిన తర్వాత చేస్తారు చూడ, గదేమంట. సో ఇప్పుడు యూటర్న్ చేసింది కదా గిరీష్ అని అంటే భారతదేశంలో వీళ్ళు ఏదో ఆశపడుతున్నారు. కానీ ఎఫ్సిఆర్ఏ ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ఎఫ్సిఆర్ఏ నడుస్తుంది చూడు దేశంలో, నువ్వు ప్రభుత్వానికి చెప్పే చేయాలి. నువ్వు చెప్పులు వేసుకున్నా ఫారిన్ కాంట్రిబ్యూషన్ కింద పైసలు వస్తే చెప్పే చెయ్యాలి. బిల్లు పాస్ అయినంత మాత్రాన మీ అసెట్ జప్తు గవి ఉన్నాయి చూడు, గవి ఒక్కటి మీకు జర ఊరట దొరుకుతుందొచ్చు. నేను ఇంకా లీగల్గా చెప్పొచ్చు, బట్ మోటా చెప్తున్నా. పవర్ఫుల్గానే ఉన్నది ఎఫ్సిఆర్ఏ, లూజ్ ఏం లేదు. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఎఫ్సిఆర్ఏ అగర్ పవర్ఫుల్ లేకపోయిన ఉంటే వెనకటికి 52,000 ఎన్జిఓలు ఉండే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మామ? 16,000 ఎన్జిఓలకు దిగిపోయింది. అది ఎఫ్సిఆర్ఏ గట్టిగా లేకపోయిన ఉంటే అవి డబుల్ అవుతుండే కదా, తక్కువ అవుతుండేనా? సో ఎవడెవడైతే అల్ప సంతోషులు బాగా యూటర్న్ కొట్టినందుకు మోడీ ఎక్సెట్రా అని అంటున్నారు చూడు, నేను సమర్థిస్తలే మోడీని. వీళ్ళు ముందే డిసైడ్ చేసుకునేది ఉండే ఏంటంటే జేపీసీ అని. ప్రభుత్వం దగ్గర కూడా ఒకటి ఉన్నది ఏందని అంటే, ఇప్పుడు చూడు మేము పార్లమెంట్ పెట్టినా వీళ్ళు పార్లమెంట్ సమావేశాలే రాణిస్తలేరు. కరెక్టా రాంగా? అయితే నాకు ఇక్కడ బీజేపీతో ఒకటి మండుతుంది. ఏం తెలుసా గిరీష్, నువ్వు మళ్ళా నాకు అసంతృప్తులు ఉన్నప్పుడు నేను చెప్తున్నా, పార్లమెంట్ డే 1 నుంచి వీళ్ళు లొల్లి పెడుతురు కదా, అమిత్ షా మాట్లాడాలి, అమిత్ షా భయపడ్డాడు ఎక్సెట్రా అని వీళ్ళు అన్నారు కదా బ్రదర్. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా, వాళ్ళు అసెంబ్లీలు డిస్రప్ట్ చేసినప్పుడు మార్షల్ని పెట్టాలని బయటికి వచ్చి సస్పెండ్ అది ఇవ్వాలి ఎందుకు చెప్తున్నాడు కిరణ్ రిజ్జు గారు? కరెక్టా రాంగా? అదేదో అదే రోజు చేసేసి సస్పెండ్ చేసినాం, బయటికి నూకినాం అని చెప్పి బిల్లులు పాస్ చేస్తుంటే చిల్లు ఉంటుండే మనకందరికీ. కరెక్టా రాంగా? అదిగో ఇప్పుడు అంటే 19 రోజుల నుంచి నడుస్తున్న పార్లమెంట్లో 17వ రోజుకి వచ్చిన తర్వాత 2 రోజులు ఉంటుంది. ఇక దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతుందో కూడా లేదో నాకు తెలియదు. ఐ రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు సస్పెండ్ చేస్తే మజా ఏమొస్తుంది? ఒక పార్లమెంట్ నడవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? దేశ ప్రజలు మనం కూడా టీవీలో అంకితమై చూస్తున్నాం కదా, ఏమవుతుందో అని. చిత్రగుప్తులో మనమే 2 సార్లు మాట్లాడుకున్నాం కదా, ఇక పొద్దున అనగానే నాకు డౌట్ వచ్చి నేను అప్పుడే జేపీసీ అని అన్నా. ఇదేదో ముందు చేసేది ఉండే కదా. కరెక్టా రాంగా? ప్రభుత్వం ఇంకొక వర్షన్. కొంతమంది విశ్లేషకారులు నిజంగా మోడీ అనుకుంటాడా లేదా నాకు తెలియదు, అమిత్ షా అనుకుంటాడా లేదా నాకు తెలియదు, బట్ కిందనైతే ఒక్కొక్కటి చాళక్యులు ఉంటారు. డిఎంకే మద్దతు తెలియని కైవసం చేసుకొని కెనట జేపీసీ పెట్టిరట. అంటే డిఎంకే వాడు ఇప్పుడు మద్దతు తెలుపుతాడు అంటున్నాం బీజేపీకి? చెప్పురు నాకు ఒక మాట. అది తెలుపుతాడా? మీ ప్రాక్టికల్గా ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ డిఎంకే వాడు మన దిక్కు వచ్చేసిండు అనుకో. అయితే నేను ఒక రీజన్ అడిగిన, ఎందుకు మామ డిఎంకే వాడు మనకు మద్దతు తెలుపుతాడని మీకు ఎందుకు మనకు మద్దతు కావాలంటే, నీకు అర్థమవుతలేదు గిరీష్, చాలా మేధావులు అనమాట వీళ్ళు. మళ్ళీ వీళ్ళు కొంతమంది జర్నలిస్టులు కూడా ఉంటారు కొంతమంది. ఇలా ఇవి నీకు అర్థమవుతాయి చెప్పు. ఇప్పుడు మనకు ఉమెన్ ఇంకా డీలిమిటేషన్ బిల్ ఉంది కదా, ఉంది. అది పాస్ కావాలంటే మన డిఎంకే మద్దతు తెలుపాలి. అరే అవులాగా డిఎంకే మద్దతు ఎట్లా తెలుపుతుంది ఉమెన్ అండ్ డీలిమిటేషన్కి? సౌత్కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి మొత్తం సౌత్లో అందరూ కలుసుకొని చెక్కబదన చేసుకుంటూ కూర్చున్నారు రేవంత్ రెడ్డి ఎంబడి వెనకటి. ఎట్లా చేస్తాడు రా అని అంటే, అవునా అంటే సగం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. ఇది వాడు అట్లయినా చేయడు, ఇట్లయినా చేయడు. వీళ్ళు ఎందుకు చేసిర్రు బీజేపీ వాళ్ళు ఇదనంటే, వీళ్ళు ఏం చేస్తారు వెనకటికి ఇది పట్టుకొని పోయి, మై లార్డ్షిప్ మాకు అసలు డిస్కషనే కాలే, పార్లమెంట్లో రభస అవుతుంటే వీళ్ళు బిల్లు పాస్ చేసేసిరు అని అంటారు. అప్పుడు కోర్టు ఏమంటుంది? డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ ఎందుకు ఇచ్చుడు? మేమే జేపీసీ పెడుతున్నాం రండి అని అంటారు. మళ్ళీ ఏది గిరీష్ జేపీసీ పెడితే ఏమవుతుంది అని అంటారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని ఒకటి ఉండే, అది కూడా జేపీసీ పెట్టే తీసుకొచ్చి వచ్చారు.
సరే ఇదంతా ఏమేమి అవన్నీ పక్కకు పెట్టారు కానీ మొన్న వక్ఫ్ కూడా జేపీసీలో పెట్టిరు కదా, ఏమా బంక చెక్క మాషపత్ర అయింది వీళ్ళకు. ఠక్ 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 కొట్టుకుంటూ వస్తారు జేపీసీలో, డౌట్ లేదు. అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా ఎస్ దేర్ వాజ్ ఎ డిస్కషన్ ఇన్ జేపీసీ రైట్ అండ్ ఇట్ ఈస్ బీన్ అప్రూవ్డ్ బై ది జాయింట్ పార్లమెంటరీ కమిటీ అండ్ సో కేస్ ఈజ్ డిస్మిస్డ్. గిలియే అని ఉంటుంది అప్పుడు. వీళ్ళు దేనికైనా ఒక మీనింగ్ ఉంటుంది. యూటర్న్ ప్రతిసారి కరెక్ట్ కాకపోవచ్చు, బట్ సమ్ టైమ్స్ యూటర్న్ అనేది కరెక్ట్. ఇగో ఈ జక్కర్లా జేపీసీ పెట్టడం అనేది కరెక్ట్, నేను సమర్థిస్తా. నాకు ఒక అసంతృప్తి ఏందని అంటే వీళ్ళు పార్లమెంట్లో రభస చేసిరు, అందుకే డిస్కషన్ కాలే జేపీసీ పెట్టామంటే తప్పు. ఎందుకనంటే మీ దగ్గర పవర్ ఉండే, వీళ్ళ బద్దలు వాళ్ళ కొట్టి బయటికి నూకేది ఉండే, అవునా కదా. ఉమెన్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్లు అంటే అది వేరే టాపిక్. మళ్ళీ గిరీష్ నీ మద్దతు ఏంది అంటే నేను ఎన్నోసార్లు చెప్పిన ముందే, మీకు యాద్దాష్ తక్కువైందేమో, నాకేం కాలే. సో క్లారిటీతో నడవాలా దేశ భవిష్యత్తు ఫ్రెండ్స్, దేశ భవిష్యత్తు బాధ్యతతో అడుగులేయాలి. సో ఇది మంచిది, శుభ పరిణామమే. జేపీసీ తర్వాత ఉంటుంది ఆట. ఇక రాహుల్ గాంధీ ఇక వీళ్ళందరికీ ఇప్పుడు నోట్లలో మను పడ్డది. నాకు తెలిసి ఇప్పుడు అమిత్ షా ఒకటే పట్టుకుంటారు వీళ్ళు, అమిత్ షా అని పట్టుకుంటారు. చూద్దాం ఏమవుతుందో. లెట్ us వెయిట్. భారత్ మాతాకి జై.